హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ చూపిస్తుంది జుబ్బా అండి. ఇది కుట్టే విధానాన్ని మీకు చూపిస్తాను. నేనైతే చిన్న క్లాత్ తీసుకున్నాను, జాకెట్ కుట్టంగా మిగిలిందనమాట. దీని మీద మీకు జుబ్బా అయితే ఒకటి కట్ చేసి చూపిద్దామని చెప్పేసి ట్రై చేశాను. ఇది 14 అంగుళాలు ఉండాలి, కానీ 13 అంగుళాల వరకు ఉంది కాబట్టి చిన్నది అవుతుంది అనమాట. మీకు ఇది క్లారిటీగా ఎంతెంత కావాలనేది చెప్తాను చూడండి. ఇక్కడ 1 నెల నుంచి 5-6 నెలల వరకు సరిపోయే చిన్న జుబ్బా అనమాట. అయితే నేను 7 అంగుళాలలో తీసుకుంటున్నాను. ఫస్ట్ అరకచ్చి పెట్టుకున్నాను, తర్వాత 3.5, తర్వాత 7, తర్వాత పూర్తి పొడుగు 12 అంగుళాలు. మళ్ళీ కింద మనం మడిచి కుట్టుకోవడానికి కావాలి కాబట్టి అరకచ్చు అనేది ఉంచేసుకున్నాం అనమాట. ఈ లైన్లు అనేది మనం గీసుకోవాలి. 3.5కు ఒక గీత, 7 అంగుళాలకు ఒక గీత, తర్వాత పూర్తి పొడుగు కూడా ఒక గీత. తర్వాత మనం షోల్డర్ 7 తీసుకున్నాం కాబట్టి 2 భాగాలు చేస్తే 3 అంగుళాలు, 3.5ని ఇట్లా ఇక్కడ చూపిస్తున్న విధంగా లైన్ గీసుకోండి. అలాగే ఇక్కడ ప్రక్క మెడ తీసుకోవాలని చెప్పే కదా, మీకు షోల్డర్ని బట్టి ప్రక్క మెడ తీసుకోవాలన్నాను కదా. 6 కానీ 7 కానీ అయితే 1 అంగుళం షోల్డర్ తీసుకోవాలి. అలా పక్క మెడ కూడా పెట్టేసుకొని మీకు ఇక్కడ చెస్ట్ లూజు, నావి లూజు, పూర్తి పొడవు కూడా లూజ్ తీసుకోవాలి కదా. అలా ఇక్కడ మనం 5 అంగుళాలు అసలు కొలత ఉంటే 1 అంగుళం సైడ్ ఖర్చుగా తీసుకొని, తర్వాత నడుము లూజ్కి వచ్చేసరికి 5.5, తర్వాత కింద సీట్ లూజ్కి వచ్చేసరికి 6 అంగుళాలు ఉండేటట్టు చూసుకొని ఒక డ్రా తీసుకొని ఒక అరకచ్చు వరకు లూజ్ పెట్టుకున్నాంటే సరిపోతుందండి. తర్వాత ముందు మెడ ఎంత పెట్టుకోవాలి అంటే చిన్నపిల్లలు కాబట్టి 3.5 వరకు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ మూల నుంచి మనం ఇలా క్రాస్ తీసుకోవాలి. దీన్ని సైడ్ కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఫోల్డింగ్లు అనేది ఒక సైడ్కి ఉంటే మీకు క్లారిటీగా వస్తుందండి. ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసేసుకోండి, మీకు డ్రాయింగ్ అనేది పర్ఫెక్ట్ అవుతుంది. అయితే షోల్డర్ కాడ కొంచెం డౌన్ తీసుకోవాలన్నమాట. ఒక అర డౌను తీసుకుంటే, అరకచ్చు నుంచి పావు డౌన్ తీసుకుంటే సరిపోతుంది. అరకచ్చు కాడ ఇంకా ఇలా కటింగ్ కట్స్ పెట్టుకోండి. ఇక్కడ ఎందుకంటే ముక్కలు మేము కలిపేసి తీసుకున్నాం కాబట్టి వెనక పార్ట్కి ఎదర పార్ట్కి ఇలా విడ తీసుకుంటే ఇది వెనక పార్ట్. అయితే 1.5 వరకు లైన్ గీసుకోండి. తీసుకొని కొంచెం కరువు తిప్పుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పట్టేయకుండా, గోడల కడ పట్టేయకుండా ఉండటం కోసం. ఇది వెనక పార్ట్. ఇప్పుడు ఇది ఎదర పార్ట్లో మీరు ఈ పక్క నుంచి 1 అంగుళం కాడ నుంచి 3.5 వరకు కిందకి గీసుకొని ఇక్కడ ఇందులో రౌండ్ గీసుకుంటే మీకు కోటు టైప్లో మంచిగా వచ్చింది అనమాట. మనం ఏ నెక్ పెట్టుకోవాలన్నా, వీ నెక్ పెట్టుకోవాలన్నా పెట్టుకొని గీసుకోవచ్చు. ఇక్కడ క్రాస్ తీసుకోవటం, ఇలా కట్ చేసుకోవటం వల్ల మీకు కోటు టైప్లో ఉన్న మీకు చిన్న పాపకి సరిపోయే జుబ్బా అనేది తయారైపోతుంది అనమాట. ఇక్కడ చూపించిన విధంగా ఒకసారి చూడండి. కటింగ్ కూడా ఇలా అనమాట. ఇలా తీసుకున్న తర్వాత ఇది వెనక పార్టు, దీనిపైన ఎదర పార్ట్ వేస్తాను చూడండి. ఇక్కడ చూపించిన విధంగా ఎక్కడా కూడా స్లిప్ చేయకుండా చూడటం వల్ల మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మీకు మీ సొంతంగా కుట్టుకునే ఆలోచన కూడా వస్తుంది అనమాట. ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా చూడండి ఈ విధంగా. తర్వాత దీనికి కుట్టుకునే విధానం చూడండి. షోల్డర్లు రెండింటిని జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత ఇట్లా క్రాస్ పీసులు అనేది తీసుకోవాలి. క్రాస్ పీసులు తీసుకున్న తర్వాత వీటిని జాయింట్ చేసుకొని మనము ఎక్కడైతే కుట్టాలి అనుకుంటున్నామో వాటికి పైన నుంచి అరకచ్చు పెట్టుకొని అయితే లైన్ కుట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి. క్రాస్ అనేది చూసేసి ఇలా రౌండ్గా షోల్డర్లు జాయింట్ చేసేసుకున్నాం కదా, కింద నుంచి మొత్తంగా కుట్టేసుకుంటే నీట్గా వస్తుంది అనమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా కుట్టుకోండి. చూస్తారు కదా, ఇలా మీరు కనుక కుట్టుకుంటే నీట్గా అనేది వస్తుందన్నమాట. తర్వాత అక్కడక్కడ టక్స్ పెట్టుకోండి. టక్స్ పెట్టుకోవడం వల్ల మీకు మూల కారణాల కింద కరెక్ట్గా తిరిగిద్ది అనమాట. ఫ్రీగా తిరిగి మీకు ఎక్కడ కూడా ముడతలు రాకుండా ఉంటుంది. ఇలా అక్కడక్కడ కట్స్ పెట్టుకోవడం వల్ల, అంటే కటింగ్ కార్డ్స్ అక్కడక్కడ అట్లా పెట్టుకోవడం వల్ల, నాడాలు పెట్టుకోవడం వల్ల మీకు మంచిగా అంటే ఫ్రీగా తిరిగిద్ది అనమాట. చూడండి, ఇలా తిప్పినప్పుడు మనకి ఒక అరకచ్చు లోనకనేసి ఇట్లా అటువైపు నుంచి కుట్టుకుందాం. మీకు కనిపించాలి కదా, అందుకనే ఇటువైపు తిప్పి కుడుతున్నాను అనమాట. ఇట్లా మడతేసుకొని పైన లోన 2 వైపులా కూడా కుట్టు పడేటట్టుగా ఇక్కడ చూపించిన విధంగా వేసుకోండి. మీకు మంచిగా కనిపించింది.
మనం గోటేసి ముక్క కొంచెం కనిపించే కలర్లో అయితే మీకు కనిపిస్తుందని ఈ కలర్ వేసాను. చూసారు కదా, ఇలా అన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం కుట్టుకున్నట్లయితే బాడీ అనేది తయారైపోతుంది అనమాట, కోట్ అనేది. ఇది కనుక ఇలా కుట్టి సంకలు 2 జాయింట్ చేసుకుంటే చిన్నపిల్లలకి జుబ్బా అనేది తయారవుతుంది. చూసారు కదా, దీనికి చిన్న నాడ అనేది కుట్టుకున్నాం అనుకోండి, ఒక బొందులాగా కుట్టుకొని, ఎందుకంటే పిల్లలకి ఫ్రీగా తీసుకోవడానికి వేసుకోవడానికి బాగుంటుంది అనమాట. చిన్నపిల్లలకి ఇబ్బందికరంగా ఉండదు, వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బొందుని కుట్టేసాను ఆల్రెడీ. దీన్ని తిరగేస్తున్నాను చూడండి. ఇలా సూదిని ఎక్కించుకొని మనం తిప్పుకున్నాం అనుకోండి, ఇది ఒక బొందులా తయారవుతుంది. ఇది మనం ఎన్ని గుండీలు పెట్టుకోవాలి అనుకుంటున్నామో అన్ని గుండీలకి పెట్టుకోవచ్చు అనమాట. చూస్తారు కదా, ఇలా జాయింట్ అనేది కలిపేసుకున్న తర్వాత నాడని కుట్టుకోవాలి. మనం ముందుగానే కుట్టేసుకుంటే ఇదిగో ఇలా సూదితో లోనకు పెట్టేసుకొని బొందునైతే తిప్పుకోవాలి. తిప్పుకున్న దాన్ని అక్కడ రెండింటికి జాయింట్ చేసేసి 2 గుండీలు పెట్టేసుకుంటే మీకు జుబ్బా అనేది తయారైపోతూ ఉంటుంది అనమాట. ఇదిగో చూసారు కదా, తిప్పుకున్న తర్వాత ఇలా జాయింట్ చేసుకున్నాను. అంతేనండి. చిన్నపిల్లలకు జుబ్బా కుట్టడం ఎంత ఈజీయో మీరు కుడితేనే తెలిసిద్ది. ఒకసారి ట్రై చేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీరు కుడితే ఖచ్చితంగా వస్తుందండి. సరే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.